జరుగుతుంది. ఇలాంటి అంశాలపై అయితే భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక టీటీడీ బోర్డు వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారాన్ని అయితే రేపుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ధర్నీ కిషోర్, మొత్తానికి మనం చూస్తున్నాం ఈ వివాదానికి సంబంధించి దర్శన్ ఎందుకు స్పందించట్లేదు, అలాగే భార్య మతంపై కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏంటి? సోని, అయితే యొక్క తిరుమల కేంద్రంగా చెలరేగుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హిందూవాదులందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే మనము ఈ యొక్క దర్శన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో గతంలో కూడా అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ముందు నుంచి కూడా ఈ యొక్క తిరుమలలో లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ వివాదం, ఆ తర్వాత ఇటీవల టీటీడీ చైర్మన్ మీద వచ్చినటువంటి వివాదాలు, మరి ఇప్పుడు అదే పాలక మండలిలో ఉన్నటువంటి ఒక సభ్యుడి మీద వచ్చినటువంటి వివాదం, ఇవన్నీ కూడా అంటే వరుసగా జరుగుతున్నటువంటి వివాదాల నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ సహా సభ్యుల మీద కూడా వివాదాలు చెలరేగుతుంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యధామంగా వెళ్తున్నటువంటి తిరుమల కొండ మీద జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా, అందులోనూ అన్యమతస్తుల ప్రమేయంతో యొక్క మొత్తంగా కూడా హిందూవాదుల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఏ మత సంప్రదాయాలు కానీ మతాల్లో సంస్థల్లో కానీ అన్యమతస్తుల యొక్క ప్రమేయం అన్నది ఉండదు. ఒక హిందూ మతంలోనే హిందూ యొక్క ధర్మాన్ని పాటించేటువంటి ఆలయాల్లోనే ఎందుకు అన్యమతస్తుల ప్రాధాన్యత పెరుగుతోంది, దీనికి ప్రభుత్వం కూడా ఎందుకు కడ్డుకట్ట వేయలేకపోతుంది అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఏదైతే ఈ యొక్క దర్శన అంశంలో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వారి ప్రతినిధులను యొక్క శ్రీశైల తిరుమల దేవస్థానం యొక్క పాలక మండలిలో సభ్యులుగా పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. అయితే ఆ సభ్యులను రికమెండ్ చేసేటప్పుడు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే మెంబర్స్ ని తీసుకుంటారో రికమెండ్ చేస్తారో వారి యొక్క పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాతే టీటీడీ పాలక మండలికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆ యొక్క సభ్యులను మెంబర్స్ గా తీసుకోవడం, వారిని ఆ మండలిలో కొనసాగించడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దర్శన విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులతో పాటు హిందూ ధర్మవాదులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఇటు ఒకవైపు తిరుమల క్షేత్రంలో చిన్న చిరుద్యోగుల దగ్గర నుంచి కూడా అన్యమతస్తులు ఎవరు ఉంటే వారిని ఉపేక్షించేది లేదు, వారిని బయటికి వెళ్ళిపోవాలి, స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి అంటూ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి టీటీడీ ఈ యొక్క మెంబర్స్ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది, వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నటువంటి వీరి మీద ఎందుకు చర్యలు తక్షణమే తీసుకోవటం లేదన్నది మాత్రం ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. పూర్తిగా కూడా హిందూ ధార్మిక సంఘాలు యొక్క అంశాల మీద ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. గతంలో ఇందాకనే మన మిత్రుడు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క ధార్మిక శంకారావం జరిగినప్పుడు ఆ యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో జరిగిన అనేక గంటలను దృష్టిలో పెట్టుకుని హిందూ ధర్మాన్ని కాపాడడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇలాంటి ఎందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు, తక్షణమే ఎందుకు స్పందించడం లేదు, కనీసం ఆ మెంబర్ ఎవరైతే దర్శనం ఉన్నాడో అతను ఎందుకు స్పందించడం లేదు అన్నది వారు అడుగుతున్న ప్రశ్న ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వం. Right. Thanks for the information, Kishore. మరిన్ని అప్డేట్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.